సామెతలు 16:4లో మనం చూస్తే, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాడు. ఈ మాట చదివినప్పుడల్లా నాకోటి అనిపిస్తా ఉంటది. ఏంటి అంటే, ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం దేవుడు కలుగజేశాడు. అయితే ఆయన చేతితో, ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున తయారు చేసుకున్న ప్రతి మనిషి విషయంలో ఆయన ఎంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తాడో కదా! ఎంత ఉన్నతమైన ప్రణాళికలను కలిగి ఉంటాడో కదా! కాబట్టి మనకు పుట్టిన పిల్లల్ని ఈ ఉన్నతమైన దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోకుండా వాళ్ళని బేబీస్‌గా ఉన్నప్పటి నుంచే మనం ట్రైన్ చేస్తూ ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నటువంటి కొన్ని విషయాలు ఏంటి అంటే, మన పేరెంట్స్ మనకి మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ అయ్యాక పిల్లలు పుట్టాలి అన్నట్టు వెయిట్ చేస్తారు. అయితే పిల్లల్ని మనం ఎందుకు కనాలి అనుకుంటున్నాం అనేది ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. పెళ్ళైపోయింది, ఒకరినో ఇద్దరినో పిల్లల్ని కనేస్తే మన పని అయిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదేమో. సరే, పిల్లలు పుట్టేస్తారు. వాళ్ళ గ్రోత్ గురించి, వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళ టాయ్స్ ఏంటి, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటూ, వాళ్ళని రకరకాల ప్లేసెస్‌కి తీసుకెళ్ళి, ఆ ప్లేసెస్ అన్నీ చూపిస్తూ, వాళ్ళ రియాక్షన్స్ చూసి మురిసిపోతూ ఉంటాం. తర్వాత మళ్ళీ వాళ్ళని స్కూల్స్‌లో వేసేస్తాం. స్కూల్స్ తర్వాత మళ్ళీ కాలేజెస్‌కి పంపిస్తాం. కాలేజెస్ తర్వాత మళ్ళీ జాబ్ తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వాళ్ళకి పిల్లలు. సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతా ఉంటది. ఇదంతా తరతరాలుగా మనం చూస్తూ వస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రాసెస్ మొత్తంలో మనకి దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడనేది ఒక క్వెషన్ మార్క్. కాబట్టి క్రిస్టియన్ కప్పులు ఒక ప్రణాళికాబద్ధంగా, ప్రిపేర్డ్‌గా, ప్రేయర్‌ఫుల్‌గా పిల్లల విషయంలో స్టెప్ తీసుకుంటే చాలా బాగుంటుందేమో కదా! క్రిస్టియన్ పేరెంట్స్‌గా మనం మన పిల్లల్ని దైవికంగా తయారు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి మనం ఎలా రక్షింపబడి దేవునికి దగ్గరయ్యామో, అదే విధంగా మన పిల్లల రక్షణ కోసం మనం బాధ్యత కలిగి ప్రార్థిస్తూ రావడం అనేది ఎంతో ఎంతో అవసరం. అయితే మన